సో ఇవాళ మన స్టూడియోలో మీరు ఎక్కువగా యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసే కంటెంట్ చెప్పే వ్యక్తి ఉన్నారండి. ఆయన ఎవరో కాదు, అఖిల్. ఎలా ఉన్నారు? ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు? మాట్లాడలేరా? ప్యాకేజ్ చేద్దామా? ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాలి, అడుగుతున్నా కొంచెం అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఎక్కువ వీడియోస్ మేము స్పెట్స్ లేకుండా స్పెట్స్ తో చూస్తున్నాం కదా, డ్యూయల్ రోలా లేకుంటే ట్విన్స్ అని అడుగుతున్నారు. రియల్ లైఫ్ లో మేము ట్విన్స్ బ్రో. మరి ఆ ట్విన్ ఎక్కడున్నాడు? ట్విన్ చెన్నైలో జాబ్ చేసుకుంటాం. అఖిల్ కి మంచి జోడీ చూడాలన్నా, అమ్మాయి కావాలన్నా అని సరే, స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటి, ఎంత సంపాదిస్తున్నాడు ఉంటది. అంటే ఇప్పుడు కూడా రిలేటివ్స్ అంటా ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు మారరు, వాళ్ళంతే. అంటే అంతకుముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. ఓకే, చాలా కళాకారుడు అండి. ఎప్పటి నుంచి అంటే 10th నుంచి చేసాను. రిలీజ్ చేశారా? అప్లోడ్ చేసి ఇప్పుడు అన్ని ప్రైవేట్ పెట్టేసాను. అబ్బా, కళాకారులు బయటకు వస్తే ఇంకా ట్రోల్ అయిపోతుంది. 2 ఆప్షన్లు, ఫ్రెండ్స్ లో వేసుకోవాలా లేదంటే యూట్యూబ్ వేసుకోవాలా. ఓకే, ఫ్రెండ్స్ లో వేసుకున్నాను. చాలా సరదాకి చెప్పినట్టున్నది. ఫ్రెండ్స్ బీటెక్ లో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. జీరో. విత్ ఇన్ 7th వీడియోనో 8th వీడియోనో వైరల్ అయిపోయింది బాగా. వైరల్ దెబ్బకి నాకు 100 days కి 100K 1 lakh సబ్స్క్రైబ్ 1 lakh ఫాలోవర్స్ వచ్చేసారు. 100 days కి. వావ్, కంగ్రాచులేషన్. 100 days కి 1 lakh దాటేది. బాగా చూసుకుంటే లాస్ట్ 8 months 9 months బిఫోర్ అసలు లైక్ అఖిల్ అంటే తెలియని వాళ్ళే ఉండరు. చాలా మందికి రీచ్ అయినా. యా, బట్ టెక్ విషయానికి వచ్చేసరికి మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఇది ఒక ఫోన్, దీన్ని బాగాలేదని కూడా తెలుసు కొన్నిసార్లు, బట్ దీన్ని ప్రమోట్ చేయాలనో లేకుంటే దీని గురించి పాజిటివ్ చెప్తే నలుగురు తెలుసుకుంటారు, సర్చ్ ఉందనో అట్లా చేస్తారా? ఒక కంపెనీ ఒక వాచ్ అది పంపించింది. వాచ్ చాలా వరస్ట్ గా ఉంది. ఓకే, దాన్ని ఏమో బాగుందని చెప్పమని వీడియోలు చెప్పమన్నారు. నేను మీకు వాచ్ రిటర్న్ ఇచ్చేస్తాను, నేను కొనుక్కోగలను అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ ఇచ్చేసి ఆ వాచ్ నేను కొనుక్కొని దాని మీద నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. కొనుక్కోండి, మీరు కొన్నారు బ్రో వాచ్, మీరు నష్టపోయినట్టే కదా. అవును. అప్పుడు నెక్స్ట్ నుంచి అతను ఎట్లా నమ్ముతారు మీరు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ఇవాళ నేను మీ ముందరికి ఒక సరికొత్త ఇన్ఫ్లుయెన్సర్ కమ్ టెక్నీషియన్ పర్సన్ని తీసుకొచ్చా అండి. బేసిక్ ఈ రోజుల్లో మీరు అందరూ ఏదైనా మొబైల్ కొనాలన్నా లేకుంటే ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇలాంటి వాటి గురించి 100% క్లియర్గా తెలుసుకోవాలనుకున్నా సరే, సో మనం ఏం చేస్తాం, యూట్యూబ్లోకి వెళ్ళేసి టెక్ వీడియోస్లో ఎవరు బాగా రివ్యూ ఇస్తున్నారో మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ చూసి ఆ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేస్తాం. సో ఇవాళ మన స్టూడియోలో మీరు ఎక్కువగా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసే కంటెంట్ చెప్పే వ్యక్తి ఉన్నారండి. ఆయన ఎవరో కాదు, అఖిల్. సో డిఎస్ టెక్ వీడియోస్ మీరు అందరు చూస్తూనే ఉంటారు, అటు ఇన్స్టాగ్రామ్ ఇటు యూట్యూబ్ రెండిట్లో కూడా బాగా పాపులర్. మరి ఏంటి మనోడి జర్నీ, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చాడు, ప్రతి ఒక్కటి కూడా మన అఖిల్ని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ అఖిల్కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఓకే, ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు? మాట్లాడలేరా? ప్యాకేజ్ చేద్దామా? అంటే మీరు ప్రోడక్ట్స్ ఇలాంటివి వస్తేనే మాట్లాడతారా? అంటే కొంచెం అయ్యాక వచ్చేస్తుంది. అవునా, టైం పెట్టుకుందామా అయితే? సాంప్రదాయని. ఓకే, సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నెల్లూరు. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నాది బీటెక్ అయింది బ్రో. బీటెక్ అయిపోయింది. ఓకే, మరి బీటెక్ అయిపోతే ప్రతి ఒక్కరు కూర్చొని సాఫ్ట్వేర్ ఇట్లా లైఫ్ రిలాక్స్ అవుతారు కదా. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది బ్రో, క్యాంపస్ ప్లేస్మెంట్ లో. జాబ్ వచ్చింది కూడా చేయలేదు? వెళ్ళాను, నాకు నచ్చలేదు, మానేసాను. జాబ్ ఎందుకు నచ్చలేదు? టైం సరిపోలేదు బ్రో. అంటే యూట్యూబ్ మెయింటైన్ చేయడం కుదరదు. అంటే యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ అయింది జాబ్ కన్నా. ఓకే, యూట్యూబ్ బ్యాలెన్స్ చేయలేనేమో అనిపించింది, ఇంకా ఎందుకని ఆపేసాను. ఓకే ఓకే, మరి ఇంట్లో ఏమనలేదా? ఏమనలేదు అసలు. ఇష్టం అన్నారు. మేము ఇంట్లో జాబ్ మానేస్తామంటే పప్పు గుద్ది ఇట్లా కొడితే 10 floors ఒప్పుకోలేదు. నేను అంతా కూర్చోబెట్టి చెప్పా, ఇట్లా పాసిబుల్, ఇది ఇట్లా ఎంతమంది సంపాదిస్తున్నారు. ఓకే, అంటే ఇది వాళ్ళు ఏం భయపడ్డారంటే ఇది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు వాళ్ళంతా అదృష్టవంతులు, మనకి ఎందుకులే, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, ఇలాంటి మాటలు వస్తాయి. భయం ఉంటది, కానీ చాలా మంది సంపాదిస్తున్నారు యూట్యూబ్ లోనే, అసలు కెరీర్ లో పెట్టుకుని చాలా మంది చేసుకుంటున్నారు కదా. ఓకే, సరే నువ్వు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వాళ్ళకి ఇచ్చినా, ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరికి వచ్చి గుర్తుపట్టి ఫోటోలు తీసుకోవడం చేసిన సరే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అఖిలే నెంబర్ 1 అంతేనా? అంతే. ఓకే, సో మీరు ఎంతమంది? మేము నలుగురు. మీ నెంబర్ 4. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాలి, అడుగుతున్నా కొంచెం అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఎక్కువ వీడియోస్ మేము స్పెట్స్ లేకుండా స్పెట్స్ తో చూస్తున్నాం కదా, డ్యూయల్ రోలా లేకుంటే ట్విన్స్ అని అడుగుతున్నారు. డ్యూయల్ రోల్? మీరే 2 ట్విన్స్ కాదా?
ఓకే ఓకే. నేను స్పెట్స్ అబ్బాయి. రియల్ లైఫ్ లో మేము ట్విన్స్ బ్రో. రియల్ లైఫ్ లో ట్విన్స్. ఓకే. కానీ వీడియోలో కనిపించేది రెండు నేనే. మరి ఆ ట్విన్ ఎక్కడ ఉన్నాడు? ట్విన్ చెన్నైలో జాబ్ చేసుకుంటాను, సాఫ్ట్వేర్. మరి మీరు ఎందుకు మానేసినారంటే మీ ఇంట్లో ఏమనలేదు? అంటే నాది ఏమైందంటే బ్రో, నేను థర్డ్ ఇయర్ లోనో ప్లేస్మెంట్ అయింది. ఓకే, బీటెక్ థర్డ్ ఇయర్ లోనే అంత బాగా చదువుతారు? అంత లేదు బ్రో, అంటే అంత లేకుండా ప్లేస్మెంట్ ఇస్తారా? అంటే ఆ కంపెనీ కోసం ట్రై చేసా బ్రో. ఓకే. ఎందుకంటే మా సీనియర్స్ అడిగాను ఏ కంపెనీకి ఆన్ బోర్డింగ్ డిలే ఉంటది ఎక్కువ అని. ఓకే. యాక్సెంచర్ కి డిలే ఎక్కువ ఉంటదని చెప్పారు, 1 year డిలే ఉంటదని చెప్పారు. అప్పుడు దానికి కష్టపడి చేసి వచ్చింది, జాబ్ వచ్చింది. ఓకే. మా కాలేజ్ రూల్ ఏంటంటే ఒక కంపెనీ ప్లేస్ అయ్యాలంటే నెక్స్ట్ కంపెనీకి ట్రై చేయడానికి లేదు. ఎక్కడైనా అదే రూల్, అన్ని మీరే తింటే మేమేం చూడాలా? అట్లా వదిలేస్తారు, ఆపేస్తారు. అందువల్ల నాకు ఇంకా 1 year గ్యాప్ వస్తుంది ఫ్రీ. ఓకే. ఇంట్లో ఏమన్నారు, జాబ్ వచ్చింది కాబట్టి ఇంట్లో ఏమన్నారు, సో ఫుల్ టైం యూట్యూబ్ లో కూర్చొని చేద్దాం అని చెప్పి. ఓకే, నీకు తొందరగా జాబ్ రావడం వల్ల టైం ఎక్కువ దొరికింది, యూట్యూబ్ స్టార్ట్ చేసావు. ఓకే, అప్పటి నుంచి యూట్యూబ్ అయింది కాబట్టి ఇంకా జాబ్ మానేసి. అంటే బేసిక్ గా బాగా చదువుకుంటున్నావు, నీ ముందర ఇంకా 3 ఉన్నారు అంటే ట్విన్స్ తో కలిపి కూడా చూస్తే అమ్మ నాన్నకి భయం ఉంటుంది కదా, అరే ఎందుకు అఖిల్ ఇవంతా మనకి యూట్యూబ్ స్టార్ట్ చేయడం అవసరమా? ఇట్లా స్టార్టింగ్ లో హోల్డ్ చేశారా? స్టార్టింగ్ లో అంటే నేను జాబ్ జాయిన్ ఒక 10 days అంటే జాబ్ రిజెక్ట్ చేస్తాను 10 days ముందు దాకా కూడా ఒప్పుకోలేదు. జాబ్ రిజెక్ట్? ఓకే. 10 days ముందు దాకా కూడా ఒప్పుకోలే. చెయ్యి 2 బ్యాలెన్స్ చేయి 2 అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ యూట్యూబ్ చేసుకున్నాను. ఓకే. అది ప్రాక్టికల్ అసలు ఇంపాసిబుల్, అది చేయలేదు. దిస్ ఇస్ నాట్ పాసిబుల్ మమ్మీ, నాట్ పాసిబుల్. ఇంకా అందుకని చెప్పా, వాళ్ళకి అర్థమైంది. అతని బోల్ పని చేస్తా ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది, అయ్యే పని కాదు సార్ నీ ఇష్టం, నీకు నమ్మకం ఉంటే వదిలేసే అన్నారు. ఓకే. మానేసి. మరి నీకు నమ్మకం ఎలా వచ్చింది? నమ్మకం ఎలా వచ్చిందంటే నాకు ఇది ఇంట్రెస్ట్ బ్రో. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఓకే, బట్ అంటే అవుట్ సైడ్ సొసైటీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా అఖిల్ కి మంచి జోడీ చూడాలన్నా అమ్మాయి కావాలన్నా సరే స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటి, ఎంత సంపాదిస్తున్నాడు? సో యూట్యూబ్ అనేది ఇప్పుడు ఓకే, స్టార్టింగ్ లో నీకు ఇవన్నీ ఉంటాయి కదా, ట్రిగర్ అవుతుంటాయి కదా, ఫ్యూచర్ లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి, వీటికి నేను ఏం చెప్పాలి అని ఉంటది. అంటే ఇప్పుడు కూడా రిలేటివ్స్ అంటా ఉంటారు, ఇప్పుడు కూడా వాళ్ళు మారరు, వాళ్ళంతే. ఫంక్షన్ కి వెళ్ళినా కూడా జాబ్ ఎందుకు మానేయడం, చేసుకోవచ్చు కదా అట్లానే అంటారు. పక్కన ఒక సెల్ఫీ పడితే నేను ఆ రోజు చెప్పా సెలబ్రిటీ అని, అయిపోద్ది బ్రో, వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే. సో మరి అంటే నీకు నమ్మకం ఎలా వచ్చింది యూట్యూబ్ లో నేను సస్టైన్ అవుతాను, ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతాను అని? మెయిన్లీ రీల్స్ బ్రో. రీల్స్ లో తెలుగులో యూనిక్ గా తీసుకొచ్చాను ఫస్ట్ టైం. అంటే అప్పుడు దాకా రీల్స్ అన్ని ఎలా ఉండాలంటే కొంచెం సీరియస్ గా కూర్చొని ట్రిక్స్ చెప్పేలాగా ఉన్నాయి, పెట్టుకొని చెప్పేలా ఉన్నాయి. సో నేనేం చేశానంటే అప్పుడు ఈ ఫైనాన్స్ చరణ్ అని ఒక పేజ్ ఉండేది, హిందీ పేజ్. ఆయన ఏం చేసేవాళ్ళు అంటే ఫైనాన్స్ సంబంధించి వీడియోస్ చేసేవాళ్ళు. ఆయనే అన్ని రకాల గెటప్ వేసేవాళ్ళు, ఫాదర్ గెటప్, బ్రదర్ గెటప్, మోహన్ మాస్క్, అదే డిఫరెన్స్ కనిపిస్తే స్క్రీన్ ప్రెజెన్స్ మారుతుంది. అదే తీసుకొచ్చి జోక్ చేస్తా ఫైనాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఓకే. అది నాకు బాగా నచ్చి ఇది మనం తెలుగులో ఇంప్లిమెంట్ చేద్దాం, టెక్ లో పెడదాం, ఇది ఒకసారి ట్రై చేద్దాం అనేసి మా ఫ్రెండ్స్ అందరికి అడిగి చెప్పా, టాపిక్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఏమో కుదరరా, అది 1-2 వీడియోలు చేయగలవు, మా అయితే 10 చేస్తావు, ఎన్ని చేయగలవు అని అడిగారు. నేను ట్రై చేసి స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 7th వీడియోనో 8th వీడియోనో వైరల్ అయిపోయింది, బాగా వైరల్. దెబ్బకి నాకు 100 days కి 100K 1 lakh సబ్స్క్రైబ్ 1 lakh ఫాలోవర్స్ వచ్చేసారు. 100 days కి వావ్, కంగ్రాచులేషన్స్. 100 days కి 1 lakh దాటేశారు. ఇంకా తర్వాత ఏంటంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక 1 month గుమ్ము వదిలేశారు అనుకోండి, మీరు 1 month తర్వాత ఒక వీడియో పెడితే రీచ్ ఉండదు దానికి. అవునా, డెడ్ అయిపోవచ్చు. అవును. నేను అలా 1 month గ్యాప్ 2 times తీసుకున్నా, కానీ ఏం కాలేదు. మళ్ళీ కంబ్యాక్ వచ్చిన ప్రతిసారి 1 million వ్యూస్ దాటేస్తున్నాను. ఓ, ఇది నీకు ఒక్కటేనా, మాకు కూడా వస్తుందా? అది నాకు అర్థం కాదు. అంటే నన్ను బాగా గుర్తుపట్టేసుకున్నారు జనాలు, వీడియో పెడగానే చూస్తున్నారేమో, ఇంకా నమ్మకం వచ్చేసింది. ఓకే. బట్ ఇక్కడ ఒక చేంజ్ గమనించావా? అంటే మీకు యూట్యూబ్ కి వచ్చేసరికి 1,32,000 ఫాలోవర్స్, ఇన్స్టాకి వచ్చేసరికి 1,41,000. బేసిక్ గా యూట్యూబర్స్ అందరికి ఇన్స్టాలో తక్కువ ఉంటారు, యూట్యూబ్ లో ఎక్కువ ఉంటారు. బట్ మీకు రివర్స్ కదా, ఇన్స్టా రీల్స్ వల్ల ఫేమస్ అయింది బ్రో. యూట్యూబ్ లో రీల్స్ నుంచి అంత రాలేదు. రీల్స్ లో హైయెస్ట్ వ్యూస్ వచ్చింది 1 million వ్యూస్ అనుకుంటా. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో 5 million 6 million వ్యూస్ కూడా వచ్చినాయి ఉన్నాయి. 30 days కి ఎంత వస్తుంది వ్యూస్? 4 million 5 million దాకా వస్తుంది. 4-5 million. ఓకే. సో యూట్యూబ్ లో మెయిన్ గా నేను ఫోకస్, షార్ట్స్ కూడా మెయిన్ ఫోకస్ లేదు బ్రో. యూట్యూబ్ అంతా వీడియోస్ మీద ఫోకస్ పెట్టాను, ఎందుకంటే షార్ట్స్ లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవ్వలేము. అవును, సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ చూసే వాళ్ళు ఉండరు. అవును. నేను భయపడింది కూడా షార్ట్స్. ఇప్పుడు షార్ట్స్ వీడియోస్ ప్యారల్ గా పెడుతున్నా యూట్యూబ్ లో. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నా, అది వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో పెడుతున్నా, వ్యూస్ రావట్లా. కొంచెం టైం వెయిట్ చేస్తా ఉన్నాను. సడన్ గా షార్ట్స్ యూట్యూబ్ లో కూడా వైరల్ అవడం స్టార్ట్ అయింది. ఓకే. నాకు అప్పుడు భయం వేసింది, అంటే షార్ట్స్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్లు ఫుల్ వీడియోస్ చూస్తారా లేదా అని భయం వేసింది. అంతే కదా, మాక్సిమం అవాయిడ్ చేసే వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అంటే నేను అసలు చెప్పే టాపిక్ కంటెంట్ మారిపోతుంది కదా బ్రో. రీల్స్ లో డబుల్ యాక్షన్ జోక్ లేసా చెప్తాను, వీడియోస్ లో అలా ఏ ఉండదు, కష్టం. అది ఇంకా అసలు కన్వర్ట్ అవుతారు లేదా భయపడ్డా. తర్వాత చూస్తే బాగా కన్వర్ట్ అయ్యారు. ఓకే. వ్యూస్ మినిమం ఇప్పుడు పెట్టినా
15,000-20,000 మంది 30,000 మంది ఈజీగా చూస్తారు. మరి అంటే యూట్యూబ్ లో సక్సెస్ అంటే ఎన్ని మంత్స్ కి వచ్చింది? అంటే లైక్ ఇన్స్టా ఓకే, యూట్యూబ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ 2018 ఏప్రిల్ 28. ఓకే, అంటే ఊరికే టైం పాస్ పెట్టా బ్రో. అది సీరియస్ గా యూట్యూబ్ కెరీర్ గా తీసుకోవాలని పెట్టలా, ఊరికే టైం పాస్. అంటే అంతకు ముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. ఓకే, చాలా కళాకారుడు అండి. ఎప్పటి నుంచి అంటే 10th నుంచి చేసేవాళ్ళం. ఓకే, 10th సమ్మర్ హాలిడేస్, ఇంటర్ దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, పొంగల్ హాలిడేస్. అంటే ఇంటెన్షన్ ఏంటి? షార్ట్ ఫిలిం చేయాలి, యూట్యూబ్ కి రావాలి, మళ్ళీ క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాలి. దెబ్బతీసింది చాలా అలాంటి వాళ్ళని. నేను 6th క్లాస్ నుంచి ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ బ్యాక్ బెంచెస్ అందరికి ఈయన పెద్ద ఎనిమి అండి, గుర్తు పెట్టుకోండి. 6th క్లాస్ నుంచి ఆ ఫోన్ సామ్సంగ్ S2 గెలాక్సీ S2 ఏదో ఉండింది, ఇప్పుడు లాంచ్ అయింది. మనం కొనిచ్చాడు, దానిలో ఎడిటింగ్ ఏవో సాఫ్ట్వేర్స్ వేసుకొని 6th క్లాస్ లో ఫోన్ కొనిస్తే సాఫ్ట్వేర్ వేసుకొని ఎడిటింగ్ చేశాడు. మేము 6th క్లాస్ లో మా ఫేవరెట్ అమ్మాయి ఏ కలర్ డ్రెస్ లో వస్తారు, బ్యాగ్ ఏ కలర్ ఉంది ఈ రోజు, ఇవి చూస్తుంటే అది చూసేవాడిని. ఇది కూడా మళ్ళీ ఇంత డామినేషన్ పనికిరాదు, ఇంకా చాలు, ఇక చాలు. ఇది ఇంకా ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అవన్నీ నేర్చుకున్నాం 6th లోనే. 6th నుంచి స్టార్ట్. అంటే ఒక ఫోన్ లో సాఫ్ట్వేర్ ఎక్కించి ఎడిటింగ్ చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఏమన్నా యూట్యూబ్ చూసేవాళ్ళ? లేదు బ్రో, అంతకుముందు నేను ఫస్ట్ క్లాస్ నుంచి డ్రాయింగ్ చేసేవాడిని బ్రో. డ్రాయింగ్స్, కామిక్ బుక్స్ రాసేవాడిని. కాదు బ్రో, అంటే ఫిలిం ద బ్లాంక్స్ పట 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 నింపుతున్నారు, వెనక్కి వెళ్తానే ఉంటారు. కామిక్ బుక్స్ రాసేవాడిని బ్రో. బ్రో నాకు అసలు ఏంటి బ్రో, నా మీద నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాను. నువ్వు ఉండి ఏం చేసావు, నేను ఇన్ని చేశానని ఎట్లుంది ఇది? చెప్పండి. అంతే బ్రో. ఓకే, కామిక్ బుక్స్ రాసేవాళ్ళు, డ్రాయింగ్ వచ్చు, కామిక్ బుక్స్ రాసేవాడిని. తర్వాత ఏంటంటే ఆ కామిక్ బుక్స్ నే షార్ట్ ఫిల్మ్స్ గా చేద్దాం అనేసి దానికి ఎడిటింగ్ ఎంత నేర్చుకున్నాను. ఆ కామిక్ బుక్ మీరు రాసింది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్? ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ డ్రాయింగ్ నేర్చుకున్నారు. కామిక్ బుక్ 6th 7th క్లాస్ సమైక్యాంధ్ర బంధులు జరిగేవి కదా. ఓకే, అది మీకు ఇలా కలిసి వచ్చింది. ఆ టైంలో ఖాళీ ఎక్కువ దొరికేది, ఎగ్జామ్ ప్రపంచం అంతా అప్పుడు ఖాళీనే లేదు. ఆ టైంలో స్కూల్స్ కూడా ఉండవు ఆ టైంలో. అవును, ఆ టైంలో ఖాళీ ఎక్కువ ఉండేసరికి నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి కామిక్ బుక్స్ రాసేవాళ్ళం. ఓకే, తమ్ముడు బ్రదర్ ట్విన్. ఓకే, ఇద్దరు ఒకేలా ఉంటారా? అంటే నేను సన్నగా అయితే వాడిలా ఉంటాను, వాడు లావు అయితే నాగా ఉంటాడు. అంటే ఇద్దరు సన్నగా లావు మేనేజ్ చేయరా? వాడు సన్నగా ఉంటాడు, నేను లావుగా ఉంటాను. సో మీరు ఎక్కువ ఫుడ్ తింటారు? వాడు తింటాడు, వాడు పెరగడు, నేను తింటాను పెరుగుతాను. డామినేట్ చేయనియరు అసలు, ప్రాబ్లం. సో కామిక్ బుక్స్ రాసి అవే షార్ట్ ఫిల్మ్ చేద్దాం ట్రై చేస్తాం. మన బడ్జెట్ లేదు, 0 బడ్జెట్. ఫోన్లోనే రికార్డింగ్, ఫ్రెండ్స్ ఇళ్లలో లొకేషన్లు, స్కూల్ పార్క్, స్కూల్ గ్రౌండ్, అంతవరకే లొకేషన్స్. 8th లో ఒకటి తీసాము, 9th 10th కుదరలేదు. రిలీజ్ చేశారా? అప్లోడ్ చేసి ఇప్పుడు అన్ని ప్రైవేట్ పెట్టేసాను. బయటకు వస్తే ఇంకా ట్రోల్ అయిపోతుంది. అట్లీస్ట్ అంటే అప్పట్లో ఆ నాలెడ్జ్ కి అది ఎక్కువ, చాలా ఎక్కువ, అంతే కదా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చే వస్తాయి, అప్పుడు అదే ఎక్కువ. బట్ మీరు మాత్రం మీ మెమరీస్ ని స్టోర్ చేసే పెట్టుకున్నారు. ల్యాప్టాప్ లో పెట్టుకో, మాకైతే చూపారు. ప్రోమోలో చిన్న లింక్ వేస్తా, షౌట్ అవుట్ ఇస్తాం ఒకటి. మొన్న ఏదో రీల్ పెడితేనే వైరల్ చేస్తాడు బ్రో, ట్వీట్ చేసి ఏదో బ్లూపర్స్ ఏదో చేస్తే అది వైరల్ అయిపోయింది. ఓకే, అట్లా ఈ షార్ట్ ఫిల్మ్స్ బయటకు వస్తే ఇంకేం అయిపోతుంది. మరి అంటే ఇప్పుడు చిన్నప్పుడు అంటే మీరు 4 పిల్లలు కాబట్టి అమ్మ నాన్నకి బాగా చదివించాలని ఇంటెన్షన్ ఉంటది కదా. సో నీలో టాలెంట్, డ్రాయింగ్ ఉంది, స్టోరీస్ రాయగలుగుతున్నావు అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేసి దాన్ని డైరెక్షన్ లోకి వెళ్ళిపోతే 6th క్లాస్ లో ఇంట్లో భయపడ్డారా? అంటే హాలిడేస్ అంటే ఇంట్లో చెప్పలేదు షార్ట్ ఫిల్మ్స్. ఓకే, ఇది కూడా హైడ్ అండ్ సీక్. సమ్మర్ లో క్రికెట్ ఆడడానికి వెళ్తున్నానని చెప్పి ఓకే మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొచ్చి షూట్ చేసి వచ్చేసి రూమ్ కి వచ్చి ఏదో పని చేసుకున్నట్టు ల్యాప్టాప్ లో ఎడిటింగ్ చేసాం. మేము చదువుకోనికి పోతున్నాం అని చెప్పి క్రికెట్ ఆడుతుంటే క్రికెట్ ఆడడానికి వెళ్తానని చెప్పి షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాం. చూడండి, లోకం మారిపోయింది. 3 షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాక ఇంట్లో తెలియదు. అంటే ఇంట్లో ఒప్పుకోరని తెలుసు, తిడతారు ఏదో తిడతారని 3-4 షార్ట్ ఫిల్మ్ నాకు తెలియలే. ఓకే, ఒకరోజు సైలెంట్ గా ఎడిటింగ్ చేస్తామంటే సడన్ గా అమ్మ వచ్చి చూసేసింది, ఏం చేస్తున్నారు అని చెప్పి చూసి లాగితే అన్ని బయటకు వచ్చినాయి షార్ట్ ఫిల్మ్స్. అవి చూసి అవసరానికి డైరెక్షన్ అది ఇది అన్నారు ఇంట్లో. ఏదో ఊరికే చేస్తున్నానమ్మా, నాకు అదే ఇంట్రెస్ట్, ఏదో సరదా నాకు అది ఇంట్రెస్ట్. యాక్చువల్గా సినిమాలోకి వెళ్దాం అన్నట్టుకోలేరు కదా, ఇంకేం చెప్పాలి. అప్పట్లో ఉండింది సినిమాలోకి వెళ్ళాలి, డైరెక్షన్ చేయాలని, ఇప్పుడు ఏం లేదు. సో అప్పుడు 10th లో మళ్ళీ 10th అయ్యాక ఒక షార్ట్ ఫిల్మ్ ఇంటర్ హాలిడేస్ లో, ఇంటర్ సెకండ్ ఇయర్ హాలిడేస్ లో చేసాం. ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యేసరికి ఇంక మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు పట్టుకొని కాలేజెస్కి వెళ్ళిపోయారు. ఇంకా నాకు బోర్ పడుతుంది, ఛానల్ ఊరికి ఎందుకు వదిలేయడం అనేసి ఈ టెక్ ఛానల్ నాకు అప్పుడు ఇలా చూస్తున్నాడు ప్రసాద్ అన్నది. ఓకే, సో మీరు ఆయన టైంలో స్టార్ట్ చేశారు, ఆయన వీడియోస్ చూస్తుండేవాళ్ళం. అప్పుడు ఆయనకి ఎంత మంది ఫాలోవర్స్ గుర్తులేదు బ్రో, ఆయనకు ఒక 1 lakh ఉంటారు. 1 lakh. అప్పుడు హఫీజ్ అన్న వీడియోస్, తెలుగు టెక్ ట్యూట్స్ ఉండేది, ఆయనవి బాగా చూసామండి. ఓకే, అప్పుడు స్టార్ట్ చేశాను ఛానల్. స్టార్టింగ్ వీడియోస్ చూస్తే వాళ్ళలాగే మాట్లాడతాను నేను,
ఓకే మాట్లాడే విధానం కానీ అంతేలే ఎట్లా చాలో అర్థం కాదు కాబట్టి అలా మాట్లాడేవాడిని. తర్వాత బీటెక్ జాయిన్ అయ్యాను. ఓకే బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా చూసుకున్నా హాస్టల్లో నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు, నేను వీడియోస్ చేసుకోవడానికి అన్ని చూసుకొని ఒక రూమ్ తీసుకున్నాను. రూమ్ అంటే హాస్టల్ 5 ఫ్లోర్లు, అంటే వాటన్ రాకూడదు ఆడి, అంటే మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు, వాటన్ రాకూడదు. వాడు కదా స్టిక్కర్లు వేస్తాను అనమాట, అవి వాటన్ చూసి అరుస్తాడు. సో స్టిక్కర్లు వేసి వెకెట్ చేసి వెళ్ళిపోయి గుమ్ముకి వెళ్ళిపోతాను. ఓకే అట్లా వేసుకున్నాను. వీడియో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు మా రూమ్మేట్ తమిళ్. ఓకే వాడు ఏంటంటే ఇంప్రెస్ అయ్యి, అరే నువ్వు చేసే కంటెంట్ నేను కూడా తమిళ్లో చేస్తాను, నీదే స్టూడియో సేమ్ బ్యాక్గ్రౌండ్ పాన్ ఇండియా చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. చేసినప్పుడు ఏమైందంటే వాడు ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాడు తమిళ్లో. ఓకే వాళ్ళ క్లాస్ లో అది తీసుకెళ్లి ప్రొజెక్టర్లు వేసి అమ్మాయిల ముందు కామెడీ చేసి వాడిని కింద చేశారు. వాడు ఇంకా తట్టుకోలేక రూమ్కి వచ్చి అరే ఛానల్ డిలీట్ చేశారని చెప్పి డిలీట్ చేశారు. ఓకే నాకు భయం పట్టుకుంది, అంటే ఇంకా నన్ను కూడా ఇట్లా చేస్తారేమో, నా ఛానల్ కూడా కింద చేస్తారు. ఓకే సొసైటీకి కొంచెం నర్వస్ అయ్యారు. భయం వేసరికి ఇంకా నాకు 2 ఆప్షన్లు, ఫ్రెండ్స్ వదిలేసుకోవాలా లేదంటే యూట్యూబ్ వదిలేసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్ వదిలేసుకున్నాను. చాలా సరదాకి చెప్పినట్టు ఉన్నది. ఫ్రెండ్స్ బీటెక్ లో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, జీరో. అమ్మాయిలు ఎవరు అసలు ఎవరు లేరు. అంటే బాగా చదువుకునేటప్పుడు అమ్మాయిలు కూడా పరిచయం చేసుకుంటారు కదా, నోట్స్ ఇస్తావా? అసలు కాలేజ్కే పోను అసలు. మరి ఎట్లొచ్చింది బ్రో క్యాంపస్ ప్లేస్మెంట్? క్యాంపస్ ప్లేస్మెంట్ కి కాలేజ్కి వెళ్ళడం బ్రో, అంటే బేసిక్ గా కొంచెం నాలెడ్జ్, ఆ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఉండాలి కదా కాలేజ్ లో. ఇంటర్వ్యూ అంటే కాలేజ్ ఇంటర్వ్యూ ఆన్లైన్ జరిగింది. ఓకే కానివ్వండి. సో ఓకే ఎగ్జామ్స్ ఎప్పుడు వెళ్తాను అది వచ్చేస్తాను. ఎగ్జామ్స్ ఫస్ట్ టైం ఒకటే బ్రో కాలేజ్కి. ఓకే తర్వాత నుంచి లాక్డౌన్ పడింది, 2 years లాక్డౌన్. 2 years కోవిడ్ లాక్డౌన్. తర్వాత 3rd year 4th year కాలేజ్కి పోలా. ఓకే ఏం చెప్పానంటే మా క్లాస్ టీచర్ ఉంటుంది కదా, ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం, నేను వీడియోస్ చేసుకోవాలి, నేను కాలేజ్కి రానని చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం, అటెండెన్స్ మేనేజ్ చేసేది. ఓకే ఒక 75 వస్తే ఇబ్బంది లేదు. అవును కండోనేషన్ కట్టమ్మా, 75 దాకా మేనేజ్ చేసేది మేడం. ఓకే మీ మేడం కూడా చూస్తుంటే అరే ఎందుకు రాని బయట పెడుతున్నావు ప్లీజ్ రా అంటుంటా. అది అట్లా చేస్తాను, మేనేజ్ చేస్తుంది. ఇంకా కాలేజ్కి పోలా. ఓకే 3rd year 2nd sem లో ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యి, అప్పుడు కూడా అందరూ ప్లేస్మెంట్స్ వచ్చి కూర్చొని వినాలన్నమాట. నేను అప్పుడు కూడా కాలేజ్కి పోలా. ఓకే అటెండెన్స్ ఎలా అంటే స్క్రీన్ మీద QR కోడ్ వేస్తారు, అది స్కాన్ చేసి అటెండెన్స్ పడుతుంది. అక్కడ ఎవరో ఒకరి చేత ఫోటో తీపించి నాకు పంపిస్తాను, నేను ఇంట్లోకి వచ్చి స్కాన్ చేసి అటెండెన్స్ చేస్తాను. టెక్నాలజీని వాడుతున్నాడు. అలా చేసి మొత్తానికి ప్లేస్మెంట్ వచ్చింది. ప్లేస్మెంట్ వచ్చాక ఇంకా 3-2 అయిపోయిన తర్వాత 4-1 స్టార్టింగ్ నుంచి అసలు కాలేజ్కి పోలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ అంతా ఇంకెందుకు జాబ్ వచ్చింది అంటే ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉంటది. అవును లాస్ట్ ఇయర్ ఎక్కడ కొనుక్కొని ఇచ్చేస్తే సరిపోతుంది. చూడండి అన్ని చెప్తున్నాడు అంతే, అసలు కనీసం ఈ ముందు రివ్యూస్ ఏమో ఉంటాయి. కాలేజ్ పేరు కూడా కొంచెం చెప్పండి అంటున్నారు. ఎలాగో మొత్తం చెప్పేసారు, అక్క చిన్న పేరు చెప్తే అట్లీస్ట్ ఆ మేడం పేరు అన్నా. అంటే తమిళనాడులో కూడా నేను చదివింది. తమిళనాడులో అంటే ఇప్పుడు నేను అడిగానని స్టేట్ మార్చావా? తమిళనాడు చదివింది. తమిళనాడు ఎట్లా అవుతారు ఇక్కడ, తమిళనాడులో చదివింది. అంటే అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు కదా. తమిళనాడులో చదివింది. సేలం ఐడియా ఉందా? సేలం డిస్ట్రిక్ట్ తెలుసు, అక్కడ చదివాను. సో 4-1 లో వచ్చేసారు, ఇంటికి వచ్చేసాను. ఓకే పైన టెర్రస్ లో ఒక రూమ్ ఉంది. ఓకే మీ ఇంటికి వచ్చాక పైన టెర్రస్ లో ఒక రూమ్ ఉంది. ఓకే అది 10 years లో ఎవరు వాడట్లా, పడుంది. దుమ్ము దులిపారు అయితే. అంత వెళ్ళి దుమ్ము దులిపేసి ఇంకా రూమ్ కబ్జా చేస్తాను. ఓకే చేసి అంతా స్టిక్కరింగ్ వేయించేసి ఏసీ పెట్టించి మొత్తం ఒక ₹1,00,000 దాకా ఖర్చు అయింది. 1,60,000 ఏమైంది. పెట్టి స్టూడియో బిల్డ్ చేసి స్టార్ట్ చేశాను. ఓకే నాకు టైం ఏంది అక్టోబర్ దాకా టైం, ఎందుకంటే కంపెనీ అక్టోబర్లో పిలుస్తారని చెప్పారు. అవును. సో నాకు జనవరి నుంచి అక్టోబర్ దాకా టైం ఉంది. ఏదైనా ఈ టైం కల్లా ప్రూవ్ చేసుకోవాలి. జనవరిలో స్టార్ట్ చేశాను, ఫిబ్రవరి మార్చ్ అవుతుంది, ఏం రిజల్ట్ లేదు, గ్రోత్ లేదు. సరే ఇంకా చేస్తున్నాను. ఏప్రిల్ టైంకి రీచ్ స్టార్ట్ అయింది. రీచ్ బాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగా వైరల్ అయింది. బాగా చూసుకుంటే లాస్ట్ 8 months 9 months బిఫోర్ అసలు లైక్ అఖిల్ అంటే తెలియని వాళ్ళే ఉండరు. చాలా మందికి రీచ్ అయినా ప్రతి వీడియో lakhs లో వ్యూస్ వస్తున్నాయి. కమెంట్స్ నా పేరు గుర్తులేకపోయినా ఈ మొహం ఎక్కడ చూసాను అన్నట్టు. ఎగ్జాక్ట్లీ టెక్ ఛానల్లో వన్ ఆఫ్ ద టఫ్ కాంపిటీటర్ అయ్యావు. అంటే నువ్వు చూసిన ప్రసాద్ టెక్ వాళ్ళందరూ ఉండొచ్చు, వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ అయ్యారు. నువ్వు స్లోగా స్టార్ట్ చేసినా సరే చాలా అంటే లైక్ నీ విజన్ చాలా క్లారిటీ ఉంది. సడన్ గా బాగా రీచ్ అయింది. అవును. మామూలుగా రోడ్ మీద వెళ్తున్నా కూడా ఎవరో ఇది ఎక్కడో చూసాను అన్నట్టుగా చూసి వెళ్తుంటారు. సడన్ గా క్లిక్ అవ్వకుండా వాళ్ళకి మైండ్ లో ఉంటది. అంటే నీలాంటి ఒక పర్సన్ యూట్యూబ్ లో ఉన్నాడనే ఐడియా వచ్చేస్తుంది. ఎక్కడో చూసాను నేను అన్నట్టుగా ఉంటుంది. అసలు యాక్చువల్లీ ఛానల్ అదే జనవరిలో స్టూడియో పెట్టాను కదా, ఆ టైం నాకు యూట్యూబ్ లో 20,000 సబ్స్క్రైబర్స్ అంతే. ఓకే. నేను ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసి 4 years 5 years ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశాను. ఓకే. 5 years గా నాకు వచ్చింది 20,000 సబ్స్క్రైబర్స్. ఇన్స్టాగ్రామ్ లో 2,000 మంది. ఓకే. అప్పుడు జనవరిలో స్టార్ట్ చేసిన తర్వాత 100 days 1 lakh. మార్చ్ 14th స్టార్ట్ చేశాను. ఓకే. అక్కడి నుంచి 100 days 100K. ఓకే. యూట్యూబ్ లో
యూట్యూబ్లో కూడా అలాగే వైరల్ అయిపోయి అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో 100K రీచ్ అయిపోయింది యూట్యూబ్లో కూడా. మరి యూట్యూబ్లో ఇంత సక్సెస్ వచ్చింది కదా, ఎప్పుడన్నా మీ పేరెంట్స్తో కూర్చొని చెప్పావా నేను ఆ రోజు అనుకుంది ఇదే, మీరు ఆ రోజు కొంచెం నమ్మలేదు కదా ఇప్పుడు నమ్ముతారా అని? అట్లా చెప్పలేము బ్రో, ఇప్పుడు అన్నం రేపు పడిపోయింది అనుకో రన్అట్ కావద్దు, చెప్పలేము బ్రో. ఓకే, బట్ ఎప్పుడన్నా చెప్పాలనిపిస్తుందా? అట్లే ఉండదు బ్రో, మా ఇంట్లో అంతా కలిసి భోజనం చేయడాలు, అనురాగాలు, అనుబంధాలు. ఓకే, ఏంటి ఇంట్లో ఏమైనా ఇష్యూ ఉందా? అట్లేం లేదు, బట్ ఈ బిజీ లైఫ్ లో ఎవరి లైఫ్ రాగానే కేకులు తెచ్చి సెలబ్రేట్ చేయడాలు ఏముండవు, కంగ్రాట్స్ అంతే. బట్ మీకేమన్నా ఉంటుందా ఏమని ఇట్లా సెలబ్రేట్? నాకు ఇష్టం ఉండదు బ్రో, నేను అస్సలు లేదు. ఓకే, ఫ్రెండ్స్ తో కూడా అసలు నేను బయటకు వెళ్ళి సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ అంటే ఇంకా నాకు క్వశ్చన్ లేకుండా చేసి పడేసారు. బీటెక్ లో ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్ దాకా ఓకే. బట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయికి కూడా కాలేజ్ డేస్ లో ఉన్నా బయట నార్మల్ మీ ఇంటర్ వరకు నీకు ఫ్రెండ్స్ ఉన్నా సరే ఏదో ఒక అమ్మాయికి సైడ్ కొట్టాలి, మాట్లాడాలి, ఒక రిలేషన్ ఎందుకు కోరుకోకూడదు అనుకుంటారు కదా, మరి అది కూడా చేయలేదా ఎప్పుడు? బీటెక్ లో అంతా తమిళ అమ్మాయిలే కదా, అంతా తమిళ అమ్మాయిలే. ఓకే, మరి రవితేజ రాలేదా నీ దగ్గర? ఎవరు లేరు, తమిళ వాళ్ళంతా ఎలా ఉండేదంటే ఫస్ట్ ఇయర్ లో ఒకరితో కలిసి తిరుగుతుండారు, లాక్డౌన్ తర్వాత మళ్ళీ వస్తే వేరే వాళ్ళతో తిరుగుతున్నారు. ఓకే, షిఫ్ట్ కొట్టారు. నాకు అర్థం కాదు, ఒక అమ్మాయి ఏమో 2 అబ్బాయిలతో తిరుగుతాడు ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో వీటితో తిరుగుతుంది, థర్డ్ ఇయర్ లో వీటితో తిరుగుతుంది. నాకు సిస్టమ్ అంటారు అది, అదేందో నాకు అర్థమయ్యేది కాదు. అందరు అమ్మాయిలు ఎవరో ఒకరు అబ్బాయిలు తిరుగుతుంటారు, అందరు అబ్బాయిలు ఎవరో ఒకరు అమ్మాయిలు తిరుగుతారు. ఓకే, నాకు ఇంకా ఛాన్స్ రాదు, వద్దులేండి. అంత పెద్ద పాలిటిక్స్ చూసాక ఇట్లాంటివన్నీ చూస్తే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీ లైఫ్ లో చేసిన గుడ్ థింగ్ ఏంటంటే అటు సైడ్ వెళ్ళకపోవడమే. ఒకనొక టైంలో మీకు రాసి పెట్టిన వాళ్ళు వస్తారు కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ ముందరికి వెళ్ళిపోవచ్చు. బట్ మీ స్కూల్ ఫ్రెండ్స్ ఎలా చూస్తారు? అరే చిన్నప్పుడు అఖిల్ ఇలా ఉండేవారా, ఇలా అల్లరి చేసేవాడు, ఇప్పుడు చూస్తేనేమో యూట్యూబ్ అంటాడు, డ్యూయల్ రోల్ చేస్తున్నాడు, ఇట్లా సరదాగా ఫోన్ చేసి కూడా చెప్తుంటారు నీ వీడియోస్ మా ఫ్రెండ్స్ కూడా నాకు పంపిస్తున్నారా. ఓకే, వాళ్ళకి నేను నీ ఫ్రెండ్ అంటే చెప్తాను, నమ్మట్లేదు ఎట్లా అంటున్నాను. సేమ్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఫోటో తీసుకుంటారు, సెల్ఫీ తీసుకొని మా ఫ్రెండ్స్ చూపిస్తాను. ఓకే, అట్లా కూడా ఎలా ఫీల్ అవుతుంటావు? ఏముండదు బ్రో, అంటే బేసిక్ గా మనల్ని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ ముందర మనం షైగా ఫీల్ అవ్వలేం, కొంచెం ఏదో ఇన్సెక్యూర్ గా ఉంటది. అరే అల్లో లేరా మనం ఫ్రెండ్స్ రా ఎంజాయ్ చేద్దామనే మూడు ఉంటుంది. ఫ్రెండ్స్ తోటి అలాగే ఉంటది, ఏం మారదు బ్రో. వాళ్ళు ఇప్పుడు నేను కొడదు తిట్టడం కానీ ఏమన్నా తప్పు చేస్తుంటే అన్నీ ఉంటది. ఇంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా పెరిగిపోయినట్టు అట్లే ఉండదు. ఓకే, మరి టెక్ వీడియోస్ గురించి వచ్చేసరికి మనం టెక్ లో చాలా వీడియోస్ చూస్తుంటాం. అంటే ఇప్పుడు మీరు చేసిన వీడియో మీ కాంపిటీటర్ చేయొచ్చు, కొత్తగా స్టార్ట్ చేసి నేనైనా చేయొచ్చు ఛానల్లో. బట్ టెక్ వీడియోస్ చేయాలనే కంటెంట్ మీకు ఎందుకు వచ్చింది? టెక్కే చేయాలి నేను, ఎందుకంటే వ్లాగ్స్ చేసుకుంటే అఖిల్ వ్లాగ్స్, అఖిల్ లైఫ్ స్టైల్ ఇవన్నీ చేసుకుంటే ముందరికి పోవచ్చు. బట్ టెక్ అంటే ఒక ఫోన్, ఒక గ్యాడ్జెట్ మార్కెట్లోకి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి, అది అందరికన్నా మీరే బాగా చేయాలి. సో టెక్కే ఎందుకు నీకు ప్రిఫరెన్స్? టెక్ ఎందుకు ప్రిఫరెన్స్ అంటే బ్రో, నేను చూసినంత వరకు ఏ కంటెంట్ లో కూడా లేని రెస్పెక్ట్ టెక్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్లాగ్స్ చేస్తున్నాం అనుకోండి, కామెంట్స్ లో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి. అవును, నీ లైఫ్ లో ఏం జరుగుతున్నా నాకు ఎందుకు అనేసి. ఇప్పుడు ప్రాంక్స్ చేసినా కూడా వాటికి కూడా నెగిటివ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, ఎందుకు వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తారు, ఇట్లా వస్తుంటాయి నెగిటివ్ కామెంట్స్. ప్రాంక్స్ ఏమన్నా కొంచెం లైన్ దాటినా కూడా తిట్టేవాళ్ళు, కేసులు అయ్యేవి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా చెప్తున్నాం. బట్ టెక్ విషయానికి వచ్చేసరికి మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఇది ఒక ఫోన్, దీన్ని బాగాలేదని కూడా తెలుసు కొన్నిసార్లు, బట్ దీన్ని ప్రమోట్ చేయాలనో లేకుంటే దీని గురించి పాజిటివ్ చెప్తే నలుగురు తెలుసుకుంటారు, సర్చ్ ఉందనో అట్లా చేస్తారా? ఇప్పటివరకు అయితే నేను ఒక ప్రోడక్ట్ బాగాలేదని బాగుందని చెప్పలేదు బ్రో. బాగాలేదని బాగుందని ఇంకా మొహమ్మీ తిట్టేసిన వీడియోలు చాలా ఉన్నాయి. ఓకే, ఒకసారి ఏమైందంటే ఒక కంపెనీ ఒక వాచ్ అయితే పంపించింది, వాచ్ చాలా వరస్ట్ గా ఉంది. ఓకే, దాన్ని ఏమో బాగుందని చెప్పమని వీడియోలు చెప్పమన్నారు. నేను మీకు వాచ్ రిటర్న్ ఇచ్చేస్తాను, నేను కొనుక్కోగలను అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ ఇచ్చేసి ఆ వాచ్ నేను కొనుక్కొని దాని మీద నెగిటివ్ రివ్యూ ఇచ్చాను. కొనుక్కొని అయ్యయ్యో 6,000 7,000 ఆ వాచ్. ఓకే, అది నేను కొనుక్కొని నెగిటివ్ రివ్యూ ఇచ్చాను. అంటే అప్పుడు దాకా ఏమైందంటే తెలుగు అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఆ వాచ్ మీద ఫుల్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఓకే, నేను ఆ పాజిటివ్ రివ్యూస్ చూసి బాగుందేమో అని కొనుక్కున్నాను వాచ్. కొన్న తర్వాత చూస్తే అది చాలా వర్స్ట్ వాచ్. అది మనం రోడ్డు మీద దొరికే ఉంటాయి కదా లోన్ వాచెస్, కాపీ వాచ్ లాగా ఉంది. ఓకే, నేను వీడియోలో మొహమ్మద్ చెప్పేశాను, చెత్త వాచ్ అసలు కొనబాకండి. అంటే దీన్ని బట్టి నేను ఏం అర్థం చేసుకోవాలంటే బాగుందని చెప్పిన వాళ్ళందరూ ఆయన సైడ్ ఉన్నట్లా? అంతే కదా, బట్ నువ్వు మాత్రం చూసి మీరు కొన్నారు బ్రో వాచ్, మీరు నష్టపోయినట్టే కదా. అవును, నెక్స్ట్ నుంచి అతను ఎట్లా నమ్ముతారు మీరు? ఎస్, ఎందుకంటే అక్కడ నీకు చెడ్డ పేరు వచ్చేది. అరే అఖిల్ చెప్పాడు మనోడే అని కొన్నాను, నచ్చలేదు, నెక్స్ట్ నుంచి నా వీడియో చూస్తారు మీరు, చూడరు, ఒపీనియన్ పోతుంది నాకే కదా. అవును, నెక్స్ట్ వ్యూస్ తగ్గిపోతే నాకు ఛానల్ రీచ్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వలేను నేను. అలా షార్ట్ టర్మ్ లో ఏదో కంపెనీస్ నుంచి డబ్బులు తీసుకొని సక్సెస్ అయిపోవచ్చు కానీ లాంగ్ టర్మ్ లో నేను సస్టైన్ అవ్వలేను. బట్ ఇంకోటి ఏంటంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్,
ఇంకోటి ఆ బిగ్ బిలియన్ డే ఇలా జరుగుతాయి కదా, దీంట్లో ఏమైనా ట్రిక్స్ ఉంటాయా? అంటే ఇద్దరు ఒకటేసారి వచ్చి మార్కెట్ లో సేల్ చేసుకొని వెళ్ళిపోతారు? ట్రిక్స్ ఉండవు బ్రో, వాళ్ళకి స్టాక్ క్లియరెన్స్ ఉంటుంది మెయిన్ గా. ఓకే, ఓల్డ్ స్టాక్ మొత్తం క్లియర్ చేసుకోవాలి. కానీ అంటే ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా ఆఫర్స్ పెట్టుకుంటా, నా దగ్గర స్టాక్ క్లియర్ చేసుకోవడానికి బాగుంది, పక్కింటోడు కూడా వెంటనే పెడితే వీళ్ళిద్దరు ఏమైనా కుమ్మకాయరా అనిపించదా? అంటే ఫ్లిప్కార్ట్ ఒకటి పెడుతున్నాడంటే అంత ఆడియన్స్ అటు వెళ్ళిపోతారు. ఓకే, అమెజాన్ క్లాస్ కదా, అను వీడియో కూడా పెడతాడు. ఓ అతని కోసం ఇతను పెట్టాడు కాంపిటీషన్ లో. కాంపిటీషన్ బట్ ప్రైసెస్ కూడా ఇక్కడ ఏమైనా డిఫరెన్స్, మెటీరియల్ ఏమన్నా క్వాలిటీ? మోస్ట్లీ ఫ్లిప్కార్ట్ ఉండే ఫోన్స్ అమెజాన్ లో ఉండవు, అమెజాన్ లో ఉండే ఫ్లిప్కార్ట్ లో ఉండవు. ఓకే, అదొక క్లారిటీ ఉంటుంది, అదొక డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఉన్నా కూడా పేర్లు మారిపోతాయి. ఇప్పుడు సామ్సంగ్ M34 అనేది అమెజాన్ లో ఉంటుంది, సేమ్ స్పెసిఫికేషన్స్ F34 అనే పేరుతో ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. ఓకే, సో వాడు ఆఫర్ ఇచ్చుకుంటాడు, ఇక్కడ వీడు ఆఫర్ ఇచ్చుకుంటాడు. ఓకే, బట్ చాలా మంది అంటే కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ కూడా అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో రిసీవ్ చేసుకుంటారు కదా. నా కంపెనీ నేమ్ ఏమొద్దు కానీ ఏ సైట్ లో ఎక్కువ % ఫేక్ ప్రోడక్ట్స్ రావచ్చు? నాకెందుకో ఫ్లిప్కార్ట్ కొంచెం రిస్క్ బ్రో. రిస్క్ ఎంత % రిస్క్? నేను ఆర్డర్ చేసినప్పుడు మాత్రం ఎలక్ట్రానిక్స్ బాగానే వచ్చినాయి. ఓకే, కానీ ఇంకేదైనా గ్యాడ్జెట్స్ ఏమైనా చిన్న చిన్న వస్తువులు, గ్యాడ్జెట్స్, క్లాతింగ్, వాచ్ లో ఎక్విప్మెంట్స్, ఇవేంటంటే వాళ్ళు రిటర్న్ తీసుకోరు, అసలు ఎక్స్చేంజ్ కూడా ఉండదు. వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతారు, మనం వీడియో అన్బాక్సింగ్ రికార్డ్ చేసి పెట్టాలి. అవును, కస్టమర్ కేర్ కాల్ చేసి, అసలు తలకైనప్పుడు. ఓకే, అమెజాన్ బెటర్, అమెజాన్ ఇప్పుడు వరకు బెటర్, కానీ మళ్ళీ ఏదో పాలసీ మార్చింది అన్నారు. ఓకే, రిటర్న్ పాలసీ, రీప్లేస్మెంట్ పాలసీ విత్ సర్వీస్ సెంటర్ అని కూడా తీసుకొచ్చారు. అంటే ఫోన్ వచ్చింది మీకు ప్రాబ్లం ఉంది అనుకోండి, ఓకే, ఇంతకు ముందు అంటే అమెజాన్ ఇంటికి వచ్చి తీసుకోపోయేది ఫోన్. అవును, ఇప్పుడు ఏంటంటే సర్వీస్ సెంటర్ మనం వెళ్ళి అక్కడ చేయించుకోవాలన్నమాట. అమెజాన్ సంబంధం లేదు. కొన్న ఫోన్ కొత్తది సర్వీస్ అంటే ఎవరు చేపిస్తారు? అది ఫ్లిప్కార్ట్ ఇంతకు ముందు అలా చేసేది. ఓకే, ఇప్పుడు మీకు ఫోన్ రాగానే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇష్యూ రేజ్ చేస్తే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకుని అంటారు. ఓకే, మన సర్వీస్ సెంటర్కి వెళ్తే మీరు ఫ్లిప్కార్ట్ లో ఉన్నారు కదా, అక్కడ వెళ్ళి చేయించుకుని అంటారు. ఓ అటు దిప్పి మనం ఇరుక్కుపోతాం. అమెజాన్ లో ఏంటంటే అమెజాన్ కూడా ఇంటికి వచ్చి తీసుకుపోతాడు ఫోన్, ఓకే, రీప్లేస్ చేసిస్తాడు. అది అర్థమైంది. ఇప్పుడు ఏమైందంటే అది కూడా మార్చేస్తాడు, అమెజాన్ కూడా మారిపోయింది. ఫ్లిప్కార్ట్ లాగే నువ్వు సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకొని వస్తున్నావు. ఓకే, సో ఇప్పుడు ఇంక నుంచి ఎలా ఉంటుందో తెలియదు. అమెజాన్ ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది, ఈ పాలసీ వల్ల మేబీ ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ నీ లైఫ్ విషయానికి వచ్చేసరికి సో టెక్ వీడియోస్ చేస్తూ ఒక ప్రాపర్ రికగ్నేషన్, నీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నావు కదా. సో అంటే ఇంకా నువ్వు టెక్ లోనే ఉండిపోవాలనుకుంటున్నావా, నీకు వేరే స్టెప్ ఏమన్నా ఉందా? ఇంకోటి రైజ్ ఆఫ్ క్రియేటర్స్ అని ఒక ఛానల్ పెట్టాను. ఓకే, రీసెంట్ గా చూసాను నేను. అది చాలా ఓల్డ్ ఛానలే, కానీ ఆపేసాను ఛానల్. ఎప్పుడు ఆపేసాను అంటే అది ఏంటంటే మెయిన్ కంటెంట్ యూట్యూబ్ లో ఎలా గ్రో అవ్వాలి అని చెప్పి వీడియోస్ అందులో పెట్టాము. ఇంతకు ముందు దీంట్లో కూడా చేసావు? దీంట్లో కూడా చేసేవాడు. ఎక్కువ వ్యూస్ ఏమవుతుందంటే టెక్ వీడియోస్ చేసి ఇవి చేస్తునేసరికి ఇక్కడ నుంచి వచ్చిన ఆడియన్స్ టెక్ వీడియోస్ చూడట్లా. సో టెక్ వీడియోస్ కి నోటిఫికేషన్స్ వెళ్తున్నాయి, ఇంప్రెషన్స్ వెళ్తున్నాయి, క్లిక్స్ పడట్లా. సో దానివల్ల ఛానల్ డెడ్ అయిపోతుంది అని భయం వేసింది. ఓకే, సో అప్పుడు ఏం చేశానంటే ఒక వీడియో పెట్టాను, ఇంకా నేను వీడియోస్ ఆపేస్తానని చెప్పి ఒక వీడియో పెట్టి దానిలో ఏం చెప్పానంటే ఇట్లా యూట్యూబ్ కోసంగా యూట్యూబ్ ఎలా గ్రో అవ్వాలని వీడియోస్ చూడాలంటే రైజ్ ఆఫ్ క్రియేటర్స్ ఛానల్ పెట్టాను, అక్కడికి వచ్చేయండి, అక్కడ చెప్తానని చెప్పి సగం మందిని అటు ట్రాక్ చేశాను. సో అక్కడ ఏమైందంటే వీడియోస్ పెడుతున్నాను, అక్కడ పెద్ద వ్యూస్ లేవు. ఒక సెకండ్ నాకే అనిపించింది, అసలు యూట్యూబ్ లో గ్రో అవ్వడం ఎలా అని చెప్పాలంటే ముందు నేను గ్రో అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ, నేను గ్రో చూపిస్తే కదా గ్రో ఎట్లా. అప్పుడు నాకు 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో, ఇంకా ఆపేసాను, ఆ ఛానల్ ఆపేసాను. ఓకే, ఇంకా ఎట్లా ఫుల్ టైం తీసుకున్నా కాబట్టి ఇంకా అది కూడా స్టార్ట్ చేయాలి, అదొకటి అయితే స్టార్ట్ చేస్తాను. సో దాంట్లో ఏంటి అబౌట్ యూట్యూబ్? ఎవ్రీథింగ్ అబౌట్ యూట్యూబ్. మరి పర్సనల్ బ్లాగ్స్ చేయరా? పర్సనల్ బ్లాగ్స్ ఏం ఉండదు బ్రో నా లైఫ్ లో, ఏం ఉండదు. ఇంటర్వ్యూకి అడిగినప్పుడు కూడా ఇంతే అండి, నన్ను ఎవరు చూస్తారు, కమెంట్ చేయండి, ఏం ఉండదు. పొద్దున్న లేసి వీడియోలు చేసుకోవడం, పడుకోవడం. సో కంటెంట్ మొత్తం నువ్వే ప్రిపేర్ చేయాలి, ఎడిటింగ్ నువ్వే, వీడియోస్ మొన్నటిదాకా నేనే చేసుకునేవాడిని. ఈ మధ్య టీం పెట్టుకున్నాను. టీం గ్రోత్ వచ్చింది, ఇద్దరు ఎడిటర్లు పెట్టుకున్నాను. ఇద్దరు ఎడిటర్లు? ఓకే, తమ్నైల్ ఎడిటర్ ఒకడు, తమ్నైల్ ఎడిటర్ ఒకడు, వీడియో ఎడిటర్ ఒకడు, ఓకే, షార్ట్స్ ఒకరు. షార్ట్స్ అంటే ఇప్పుడు మీరు డ్యూయల్ రోల్స్ నేనే చేసుకుంటా. అది ఆ టైం ఎవరు షూట్ చేస్తారు, క్యామ్ ఎవరు పట్టుకుంటారు? ట్రైపాడ్ పెట్టి కొట్టేస్తారు. ట్రైపాడ్ ఎవరైనా ఉంటే మాట్లాడలేను బ్రో. అవునా? ఇంతకు స్టార్టింగ్ వచ్చి వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి? వాళ్ళు ట్రైపాడ్ పెట్టేసి చేస్తాను. రూమ్ లో ఎవరైనా ఉంటే నేను మాట్లాడలేను, అంత ఫ్రీగా మాట్లాడలేను. ఓకే, సో రూమ్ లోకి ఎవరు రాని, నేను వచ్చి తలిపి తాళం చేస్తాను. ఏ రూమ్ టూర్ చేద్దాం ఈసారి ఇంటికి వెళ్ళి. అసలు ఆలోచన అంటే రూమ్ టూర్ చేసినా చేయొచ్చు, కానీ వీడియోస్ మాత్రం నేను రూమ్ లో ఎవరైనా ఉంటే చేయలేను. ఓకే ఓకే, సో మొత్తం ట్రైపాడ్ పెట్టుకుని చేస్తాను. అంటే ఇప్పుడు కంటెంట్ ఇవన్నీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు? కంటెంట్ ఎలా అంటే బ్రో, నేను అంత సొంత కంటెంట్ చేస్తాను చెప్పను, కానీ ఎట్లా చేస్తానంటే వేరే ఛానల్స్ ఉంటాయి, లైక్ వేరే లాంగ్వేజ్ ఉంటాయి, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్. వాళ్ళు చేసే కంటెంట్ నోట్ చేసుకుంటారు. లైక్ ట్రిక్ ఏదైనా ఉంటుంది కదా, ట్రిక్ ఉంటుంది కదా, ట్రిక్ నోట్ చేసుకుంటారు. దాన్ని తెలుగులో కొంచెం మనం అట్లా ఫన్ వీడియో, తెలుగు వర్షన్ లో కొంచెం ఫన్ యాడ్ చేసుకొని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి దానిలో ఇలా ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి అదంతా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే
టెక్ వీడియోస్ బాగా చూస్తున్నారు, ఆటోమొబైల్స్ కూడా చెప్పొచ్చు కదా. ఆటోమొబైల్ స్టార్ట్ చేయొచ్చు కానీ చాలా దానికి కష్టం బ్రో. అంటే మంచి ఆడియన్స్ అంటే టీం వచ్చారు కదా, ఇప్పుడు ఎట్లా టీం ఉన్నా మనకి వెహికల్స్ దొరకదు కదా. వెహికల్స్ ఎందుకు ఇవ్వరు? నువ్వు వెళ్ళి షోరూమ్ లో ఈ కార్ చేస్తా అంటే ఇవ్వరా? ఎవరు? నేను ఇప్పిస్తా. ఏ షోరూమ్ కావాలనో చెప్పు, ప్రతి ఒక్క షోరూమ్లు ఇప్పిస్తా. చూద్దాం లేదు ఇప్పుడు ఎందుకు. అంతే, ఇంట్రెస్ట్ ఎక్కడ ఏదో వేరే స్టార్ట్ చేశాడు అనుకుంటా. లేదు అదే అంతే, రైజ్ ఆఫ్ రిటర్న్ స్టార్ట్ చేస్తాను, గ్రో అయితే ఇంకా అది ఆటోమొబైల్ కూడా రావచ్చు. ఓకే, ప్రసాద్ ఆటోమొబైల్ బాగా చేస్తున్నాడు. అవును, ఎందుకంటే మీరు టెక్ కాబట్టి నాలెడ్జ్ పర్సన్స్. సో ఆటోమొబైల్కి వచ్చేసరికి కూడా ప్రోస్ కాన్స్ కరెక్ట్ గా చెప్తే ఇద్దరు వీడియోస్ సేమ్ ఉన్నా ప్రజెంటేషన్ మారుతుంది. ఆయనది ఏంటంటే టేకింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే, అండ్ యూట్యూబ్ లో ఆర్ ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఏ అఖిల్ సూపర్ అని అన్నారు, కొంతమంది డిస్లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేస్తారు. ఈ డిస్లైక్ చేసే వాళ్ళు కమెంట్స్ ఇట్లాంటివి చూసినప్పుడు నీకేమనిపిస్తుంటుంది? నాకేమనిపిస్తుంది బ్రో, ప్రాబ్లం ఏంటంటే మా అమ్మ నా వీడియోస్ ప్రతిదీ మా అమ్మ చూస్తుంది. అమ్మా ప్రతి వీడియో రాగానే ఒక 1 hour తర్వాత కామెంట్స్ ఓపెన్ చూస్తుంది. ఓకే, ఆ టైంలో నెగిటివ్ కామెంట్స్ ఉంటే ర్యాపేరా అంటది. అవును, సో నేనేంటంటే ఛానల్ రెడీ పెట్టుకోంటా, ఫోన్ నెగిటివ్ కామెంట్ రాగానే డిలీట్ చేసేయాలి. ఆంటీ మీరు ఫోన్ గుంజుకొని చూడండి. మా అమ్మ చూసిందంటే ఇంకా అవసరం లేదు, వదిలేస్తా. ఓకే, మా అమ్మ వీడియో చూసింది అనుకో, నెక్స్ట్ టైం నుంచి ఇంకా దానికి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఇంకా పడి కమెంట్స్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు కదా. కామెంట్స్ ఆఫ్ చేస్తే మన ఆడియన్స్ ఏమనుకుంటున్నారు తెలియదు కదా. ఓకే, సో ప్రతిదీ తెలుసుకోవాలి, దానిలో నెగిటివ్ ఆర్ పాజిటివ్. క్రిటిసిజం ఓకే, అది నేను ఒప్పుకుంటాను. తిడతారు కొంతమంది, బూతులు తిడతారు, అవుట్ ఆఫ్ బాక్స్, అసలు సంబంధం వాళ్ళు ఎక్కడో ఫ్రస్ట్రేషన్ మన దగ్గర తీర్చుకుంటారు. అవును, అవి డిలీట్ చేస్తారు. ఓకే, అండ్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్? బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా వచ్చి అఖిల్ నువ్వా, ఐ సా యువర్ వీడియోస్, నేను ఈ వీడియో చూసి ఫోన్ చాలా జరిగాయి. బట్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే బ్రో, ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, ఆ రెస్టారెంట్ వెయిటర్ గుర్తుపెట్టాడు. వెయిటర్ మనకి సర్వ్ చేస్తారు కదా, ఆయన వచ్చి బ్రో మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారు కదా అనేసరికి ఓకే ఫ్యామిలీ కొంచెం ఇంకా చిన్నగా నువ్వు లోపల నుంచి ఎస్ అక్కడ స్టార్ట్ అయింది చెప్పాలంటే. ఓకే, అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, జనాలు గుర్తుపెట్టారు. ఇప్పుడు మా నాన్నతో బయటకు వెళ్తా ఉన్నప్పుడు వెనక నుంచి ఒక బండి వచ్చి హే అఖిల్ కదా అన్నాడు, మా నాన్న అన్నాడు అన్నమాట. అలా జరుగుతూ ఉంటాయి. ఓకే, బట్ ఇలాంటివి అంటే నీ మీద ఒక అప్రిషియేషన్ వస్తున్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో కూడా రేపు పొద్దున ఇది నెగిటివ్ కాకుండా చూసుకో అని ఏమన్నా చెప్తారా? చెప్తుంటారు. ఎలాంటి సజెషన్స్ ఇస్తారా అమ్మా నాన్న? అంటే ఇప్పుడు ఫోన్ ఇప్పుడు ఏదైనా చెప్పా కదా, వాచ్ మీద ఫుల్ నెగిటివ్ రివ్యూ ఇచ్చాను, వాళ్ళు తిడతారు అనమాట, ఎందుకు అట్లా నెగిటివ్ చెప్తావు, బ్రాండ్ కి అది చేయబాకు. ఓకే ఓకే ఓకే, వాళ్ళు కన్సర్న్ అలా చెప్తే నీకు ఏమైనా బ్రాండ్స్ ఏమన్నా కేసు వేస్తుంది నీ మీద అట్లా అంటుంటారు. ఏం చేయవు బ్రాండ్స్, ఏం చేయాలి, మన రివ్యూ మనకు నచ్చింది, మనకు అనిపించింది చెప్పాము. ఓకే, మూవీస్ చూస్తుంటావా? ప్రతి ఫ్రైడే థియేటర్ లో ఉంటుంది. అవునా? ఏ సినిమా అయినా వెళ్ళాల్సిందే. ఓకే, ఒకటే ఎంటర్టైన్మెంట్. ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ గారు. హీరోయిన్ మారుతా ఉంటారు. లైఫ్ లో అమ్మాయి అనే కలరే లేదబ్బా నీ దగ్గర. స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చినావు, కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చినావు, ఇప్పుడు కూడా ఎందుకు బ్రో? ఏమన్నా బాధ అయిందా? ఏం లేదు, ఇంట్రెస్ట్ రావట్లా. ఎందుకు అంటే కుదర టైం లేదు బ్రో. ఇప్పుడు ఒకవేళ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా నాకు మెయింటైన్ చేసే టైం లేదు. ఓకే, నీకు ఛానల్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ తర్వాత అమ్మాయికి టైం ఇచ్చేంత టైం లేదు బ్రో. ఓకే, సో అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు? క్వాలిటీస్ అంతా లేదు బ్రో. ఇప్పుడు అంతా అక్కడ కూర్చొని రాసుకుంటుంటది, చెప్దాము మనోడి. ఇప్పటికి మా ఇంట్లో కాన్వర్సేషన్ ఏముంటదంటే, జాబ్ మానేస్తానని చెప్తారా నీకు పెళ్లి కాదురా అంటారు. ఓకే, ఇప్పుడు అమ్మాయిలు అంతా జాబ్ ఉంటేనే వస్తారా? అవును, నువ్వు ఇప్పుడు యూట్యూబ్ లో నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించిన రారు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తే అట్లా అనుకుంటారా? సరే, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తే మనం కెరీర్ నాశనం చేసుకోవాలి. ఓకే, సో అందుకు ఇంకా కంప్లీట్ అవాయిడ్. వెరీ బ్యూటిఫుల్ బ్రో. ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉన్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఓకే, ఇదే నీ సక్సెస్ కి సీక్రెటా? ఏంటది? ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా ఫోకస్డ్ గా ముందరికి వెళ్ళడం. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్ అనుకున్నట్లు డిలీట్ చేయాలనుకున్నావా ఛానల్ ని? లేదు బ్రో, క్రిటిసైజ్ చేయడానికి నాకు ఫ్రెండ్స్ లేరు కదా. ఓకే, ఎవరన్నా అట్లా నా ప్రొజెక్ట్ వేసి ఈ యాంగిల్ నుంచి ఇలా వస్తారని చెప్పి ఇది కూడా కట్ చేసావు. వా నాయనో, చాలా పెద్ద టెక్నీషియన్ ఈయన, టెక్ కాదు. ఓకే, మరి ఓవరాల్ గా నీ వీడియోస్ చూస్తూ తరువుగా అంటే ఒక ఫోన్ కొనింటారు నమ్మకంతో, ల్యాప్టాప్ కొనిండొచ్చు, చాలా మంది నీ వీడియోస్ ని ఫాలో అయి ఉంటారు కదా, అటు ఇన్స్టా ఇటు సోషల్ మీడియా లైక్ యూట్యూబ్ లో. సో అలా నీ మీద నమ్మకం పెట్టుకుని నేను ఫాలో అయ్యే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? బ్రాండ్ నాకు ఎంత డబ్బులు ఇచ్చినా అది ఒకవేళ నెగిటివ్ అంటే ప్రోడక్ట్ బాగాలేకపోతే నేను వీడియో చేయరు. సో ఖచ్చితంగా నా రివ్యూ నమ్మొచ్చు, ఓకే, నమ్మి కొనుక్కోవచ్చు. కానీ కొన్ని ఎట్లుంటాయంటే మనం మంచిగా బలవంతంగా వీడియో చూపిస్తాయి, మనకు ప్రోడక్ట్ పంపించేసి అగ్రిమెంట్ రాసేసుకుంటాయి. సో మన ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అది నచ్చలేదు అనుకో,
మీరు అగ్రిమెంట్ సైన్ చేశారు, మీ వీడియో చేయాల్సిందే అంటారు. ఓకే. సో అలాంటి ఎట్లా చేస్తానంటే నేను వడ్డీకి చెప్పను, అంటే బాగుంది బాలేదని చెప్పను. ఇది కంపెనీ ఇది లాంచ్ చేసింది, ఇవి ఫీచర్స్, ఇది కథ, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూసుకోండి అంతే. కొనమని కూడా చెప్పను. మీరు అట్లాంటి కొనకండి, కొనండి అని చెప్పేదా కొనబాగండి. లింక్ డిస్క్రిప్షన్ లో చూసుకోండి అంట. ఓకే, చూసుకోండి అని అంటే అది వద్దండి. అది అంటే కంపెనీ వాళ్ళు నా చేత బలవంతంగా అది వీళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తున్నారు ఈ రోజు. ఓకే, అంటే మీరు చెప్పకుండానే వాళ్ళకి తెలుస్తుంది, వీడియో చూస్తే అర్థం అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ గా చెప్పను అనమాట, ఏదో ఎందుకు చేస్తా ఈ రోజు ఇది చిరాగ్గా చేస్తా, అది అర్థం అయిపోతుంది వీడియో చూస్తే అర్థం. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలి ఇదంతా, సో ఏంటి ఎవరితో టై అయిపోయారు? కంపెనీస్ మనకి రివ్యూస్ వస్తాయి కదా, లైక్ ఒక్కొక్క బ్రాండ్స్ మనకి ఇప్పుడు బడ్స్ ఉన్నాయి, పవర్ బ్యాంక్స్, వాచెస్, ఇప్పుడు ఇది కూడా రివ్యూస్ ఇవన్నీ ఓకే వస్తుంటాయి. ఇప్పుడు ఈ వాచ్ లుక్స్ బాగానే ఉంది కానీ ఫీచర్స్ నాకు నచ్చల, ప్రైస్ ఎక్కువ, 5,000 రూపాయలు వాచ్. 5,000 ఓకే, నాకు అంత వర్త్ అనిపించలే, వీడియో చేయాల నేను. ఓకే, అడిగినా నేను వీడియో చేయాల. ఇదే కదా ఇట్లా వాచ్ పెట్టుకుని ఇది ఒక స్మార్ట్ వాచ్ చూడండి అని ఒక పెట్టాను, అది వేరే. అది వేరే. ఓకే, అది కూడా బ్లాక్ కలర్ ఉండే నాకు, అది ఫైర్ బోల్ట్ అనుకుంటా. అట్లా నచ్చితే చేస్తా. ఓకే, వాళ్ళ ఒకవేళ బలవంతంగా ఇది మాకు చాలా ప్రిస్టేజియస్ వాచ్, ఇది ఖచ్చితంగా మీరు చెయ్యాలంటే ఫీచర్స్ వరకు చెప్పి లింక్ ఆడబెట్టాను అంతే. వాళ్ళకి తెలుగు రాదు కదా, తెలుగు రాదు, నేను ఇంగ్లీష్ టైటిల్ చేస్తా, ఇంగ్లీష్ టైటిల్ వేసేసి నేనే ఇప్పుడు నువ్వు చెప్పింది ఫీచర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వేస్తాం కదా, అది వాళ్ళు చూస్తారు అంటే మనం కరెక్ట్ గా అదే వాళ్ళకి కావాల్సిన కీ పాయింట్స్ వాళ్ళకి లేదు చూస్తారు, కానీ మనం ఏం చెప్పినా అర్థం కాదు. హిందీ పిఆర్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి అర్థం కాదు మనం ఏం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇది ఒక లీక్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అట్లీస్ట్ అంటే బేసిక్గా టెక్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే చాలా మంది వ్లాగర్స్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, మీది ఇంకొకలా ఉంటుంది. సో మీ గురించి చాలా విషయాలు అయితే నాకు తెలిసాయి. అంటే ఊరికే చూసినంతసేపు వీడియోస్ చూస్తాం కానీ ఎందుకు చేస్తున్నాడు, ఏ ఇంటెన్షన్తో వచ్చాడు, వీటి మీద నాకు ఎప్పుడు ఐడియా లేదు. సో మీరు చెప్పాక నాతో పాటు మీ వీడియోస్ ఫాలో అయ్యే అంటే ఫాలోవర్స్ ఉండొచ్చు, యూట్యూబర్స్ ఉండొచ్చు, లేకుంటే మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మీ మీద ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అయిపోయి ఉంటుంది. సో థ్యాంక్ యూ వచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా. సో చూసారు కదండి మన అఖిల్ డిఎస్ టెక్ అటు యూట్యూబ్లో ఇటు ఇన్స్టాగ్రామ్లో 2 విధాలుగా మంచి మంచి టెక్ రివ్యూస్ ఇస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అండ్ బేసిక్గా క్లారిటీగా చెప్తున్నాడు, నాకు ఇది నచ్చితేనే చేస్తాను, నచ్చకుంటే చేయను. ఇన్ కేస్ చేయాల్సి వస్తే ఆడియన్స్కి ఎలా ఎంగేజ్ చేస్తారనే పాయింట్స్ కూడా నాకు చాలా ఒపీనియన్ అంటే లైక్ ఒక హానెస్ట్ ఒపీనియన్ అయితే నాకు అనిపించింది. అండ్ తన గురించి ఇన్ని రోజులు మీకు చాలా విషయాలు అయితే తెలియదు కదా, మరి ఈ ఇంటర్వ్యూలో తను చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.